ఒక కుండీకి మనము ఆపరేషన్ చేయబోతున్నాము. ఎలా చేయాలో, ఎందుకు చేస్తున్నానో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు డబ్బాకి మనం ఆపరేషన్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఇది మనకి ఇది వచ్చి దానిమ్మ చెట్టు. ఇది చాలా ఒక 3 years మొక్క అనమాట. 3 years నుండి చాలా వరకు కాయలు కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను. కానీ మనం గార్డెన్ అక్కడి నుండి ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడ బ్రోకన్ అయిపోయింది. సారీ, తట్టుకోకండి. ఎందుకంటే ఆపరేషన్ ఏంటప్ప అనుకొని మీరు నన్ను కామెంట్ చేయవాకండి, బ్యాడ్ కామెంట్స్. ఎందుకంటే చాలామందికి ఇట్లా బ్రోకన్ అయిపోయిందని చెప్పేసి బయట ఇంకా కొత్త కంటైనర్స్ తీసుకొని పగిలిపోయింది కదా అని చెప్పేసి మనకి ఈ మొక్కని ఇంకో కంటైనర్ కొనుక్కొనేసి ఇంకో కంటైనర్లో మనకి రీపాచ్ చేయడం జరుగుతుంటుంది. అలా చేయకుండా మనం దీన్ని కూడా మనం సరిపెట్టుకుంటే మనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే మనం పగిలిపోయిన వాటిని కూడా మనం గార్డెన్లో ఏ విధంగా ఇంకా కొన్ని రోజుల వరకు మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కొన్ని తెలియని వారికి ఇటువంటి నేను వీడియో తీసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాటర్ ఇవ్వగానే మనకి కంటైనర్ ఉన్నటువంటి మట్టితో సహా ఇక్కడ నీరు అనేది ఇక్కడ పగిలిపోయింది కదా. అక్కడ పగిలిపోయినప్పటి నుండి ఇక్కడ కిందికి వెళ్ళొస్తున్నాయి అనమాట. ఎంత వాటర్ వచ్చినా కూడా మట్టిలోకి నీళ్ళు వెళ్ళడం లేదు. ఇక్కడ బ్రోకెన్ అయిపోయి ఇక్కడ నుండి ఈ పగిలిపోయినటువంటి చీలిపోయినటువంటి వాటిలో కిందికి వాటర్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి. కావున ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఒక 2 years 3 years వరకు దీన్ని ఉపయోగించుకునే విధానము నాకు తెలిసిన కొన్ని ఐడియాస్తో మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, మీరు కూడా ఈ విధంగా వీటిని బాగలేదు కదా అని చెప్పేసి మీరు దీన్ని మనం కొత్త కంటైనర్లోకి రీపాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని అయితే మనం ఈ టబ్బుని మనము సరి చేసుకుంటాం అనమాట. ఏ విధంగా సరి చేసుకోవాలని చెప్పేసి అదే నేను జస్ట్ ఊరికే మన కంటైనరు, మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్క నాటుకున్నటువంటి కంటైనర్ని ఆపరేషన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఇలా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది టేప్ అనమాట. ఇది మనకి థిక్గా చాలా మందం ఉంది అనమాట. దాదాపుగా ఒక 150-200 mm ఉంటుంది. చాలా థిక్గా ఉంటుంది అనమాట, మందంగా ఉంది. ఇటువంటి టేప్ అయితే మనకి బయట దొరుకుతాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం వాటర్ అనేది లీక్ కాకుండా మనం టేప్ వేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చాలా రోజుల నుండి మీకు ఇది చూపించాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు కుదిరింది కాబట్టి ఇది ఇంకా మనకి ఇంచుమించు ఇంకా 2 years 3 years వరకు ఈ కంటైనర్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మన దగ్గర చాలా డబ్బులు ఉంది కదా అని చెప్పేసి మనము అనవసరంగా వేస్ట్ ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. ఇలా కూడా ఇది కొన్ని రోజులు మనము దీన్ని ఇలానే ఇటువంటి గార్డెన్ ఐడియాస్తో మనము దీన్ని ఇలా మనం సరి చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అయితే టేపు మనము వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి మంచి ఐడియాస్తోనే మంచిగా మనము గార్డెన్ అనేది డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి.
ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా. మనం చాలామందికి తెలీదు పగిలిపోయింది కదా అని చెప్పేసి వీటిని ఇంకో కంటైనర్ తెచ్చుకొని ఇంకో కంటైనర్లోకి మార్చుకుంటుంటారు. మొత్తం ఈ విధంగా నేను ఈ డబ్బా పగిలిపోయినటువంటి డబ్బాకి నేను ఈ విధంగా టేప్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే దీన్ని డబ్బాకి ఆపరేషన్ చేస్తున్నానని చెప్పేసి మీకు ముందుగా తెలియజేశాను. చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. చూడండి ఎలా ఉందండి. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. ఎలా